గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it, if you have your life, oh, the best book to read is the Bible. ఇర్మియా 31వ అధ్యాయం 31వ వచనం నుంచి 34వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. ఇర్మియా 31వ అధ్యాయం 31వ వచనం నుంచి 34వ వచనం వరకు మార్చి చదువుతున్నాం. ముప్పై ఐదు కూడా చదువుకున్నాను. 35 వరకు. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోయే నిబంధన ఇదే. వారి మనస్సులో నా ధర్మ విధి ఉంచుదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసిదను. ఇదే యెహోవా వాక్కు. ముప్పై 35వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. పగటి వెలుగుటకే సూర్యుని, రాత్రి వెలుగుటకే చంద్రనక్షత్రం నియమించువాడు. దాని తరంగమును ఘోషించినట్లు సముద్రమును రేపువాడును. యెహోవా మాట సెలవిస్తున్నాడు. సైన్యములకు యెహోవా అని ఆయనకు పేరు. ప్రభు యొక్క సహాయం కొరకై ప్రభు వైపు చూస్తాం. ప్రియ తండ్రి, మరలా మీ పాదం యొద్దకు వస్తుంటున్నాము. జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క చదవబడిన వాక్యాన్ని విడిచి పంచిపెట్టండి. మీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతి చూచినట్లు మా కన్నులు తెరవండి, మాతో మాట్లాడండి. వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని దయచేసి చెదిపే తలంపును దూరపరచండి. నా గొర్రెలను మేపును కాయ మనసులు ఇచ్చిన తండ్రి, మీరు మమ్మల్ని మేపే దేవుడు, కాసే దేవుడు, తృప్తిపరిచే దేవుడు, నడిపించే దేవుడు, సంరక్షించే దేవుడు, అంతేకాకుండా బలపరిచే దేవుడు, అంతేకాకుండా తండ్రి మీ యొక్క శక్తితో మమ్మల్ని నడిపే దేవుడు గమనించినందుకే స్తుతిస్తుంటున్నాను. జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన్ని మాకు ఆశ్రయం దీవెనకరంగా చేయి. నోట మీ మాటలు ఉంచండి. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించాడు వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. మనం చదివిన వాక్య భాగంలో ఇర్మియా 31వ అధ్యాయం 34వ వచనాన్ని చూసినట్లయితే, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులవుదురు, వారు ఎన్నడను చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ
కనుక చాలు చాలు. వారి పాపాలను ఏం చేస్తాడంటే ఇంక ఎన్నడను జ్ఞాపకం తెచ్చేది ఎవరు చెప్పండి? సాతాడు. యేసుబాబు రక్తం చేత మన పాపాలన్నీ ఏమైపోయాయి? కడగబడ్డాయి. మళ్ళా జ్ఞాపకం తెచ్చేది ఎవడు? మన దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను వారి దోషములను క్షమించి వారి పాపములను నేను ఎన్నడను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. మన జ్ఞాపకం వస్తాయి కానీ మన దేవుడు మనల్ని క్షమించాడు. అది కాబట్టి మనం బలహీనపరిచేది సాతానుడు. ఎందుకు? మన పాపాలను రివీజ్ చేస్తుంటాడు. అంటే మనం మర్చిపోయినా కూడా వాడు రివైజ్ చేసి పలానా రోజు పాపం చేసేవాడు. అయితే మన దేవుడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడు? నేను ఇక ఎన్నడను. ఇంకో చోట అంటాడు, సముద్ర అగాధంలో వాటిని ఏం చేశాను? నా వీపు వెనకల వాటిని వేసినాను. అంటే మన యొక్క పాపాలనేవి విషయంలో దేవుడు మనకేమి ఇచ్చినాడు చెప్పండి? ఎన్ఓసి ఇచ్చినాడు. అంటే మనం లోన్ తీసుకుంటే బ్యాంకు వాళ్ళు ఏమిస్తారు? లోన్ అయిపోయిన తర్వాత ఎన్ఓసి ఇస్తారు. అదేవిధంగా క్లియరెన్స్ ఇచ్చినాడు, క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చినాడు. ఏం క్లియరెన్స్ సర్టిఫికేట్? ఇంకా ఏం జ్ఞాపకం చేసుకును అంటాడు. నిశ్చయంతంగా ఉండొచ్చు. నీ పాపములు క్షమించబడ్డాయి, నీ దోషములు క్షమించబడ్డాయి. కాబట్టి ఈ యొక్క కొత్త సంవత్సరంలో దేవుడు గత సంవత్సరంలో ఎన్నో దేవుడు వాటిన్నిటి నుండి తప్పించాడు, వాటిన్నింటిని విడిపించాడు. ఎన్నో పాపములు కడిగినాడు, పరిశుద్ధపరిచినాడు, పవిత్రపరిచినాడు. దేవుడు కొత్త వాగ్దానం ఇస్తున్నాడు. నేను ఎన్నటికీ ఏం చేయను మీ పాపములను. కాబట్టి నిశ్చంతంగా ఉండొచ్చు, నెమ్మదిగా ఉండొచ్చు. కాబట్టి అతిక్రమము దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. వాటిని ఒప్పుకున్నాం, విడిచిపెట్టాం, కనికరం పొందాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుడు గత కాలంలో మనల్ని మర్చిపోమంటున్నాడు. గత విషయంలో మీరు ఏదైతే ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, ప్రజెంట్ ఈజ్, అంతేనా? గతమంతా వదిలేయండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదాన్ని మీరు మర్చిపోండి అని, గతాన్ని మర్చిపోండి అని, దాన్ని గురించి నేను జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇంకా అంటున్నాడు. ఇంకా చూడండి, ఇక్కడ యెషయాలు అంటాడు 6వ అధ్యాయంలో, యెషయా 6వ అధ్యాయంలో అంటాడు, ఇది నీ నోటికి 6వ అధ్యాయం పెదవులకు తగినదనగా 7వ వచనం, ఇది నీ పెదవులకు తగినది కనుక నీ పాపములకు ఏమైంది? ఏది పెదవులకు తగిలింది? అగ్ని. అగ్ని ఏంటి? నీ వాక్యము అగ్ని వంటిది కాదా? సుత్తి వంటిది కాదా? కాబట్టి వాక్యం అనేది ఎక్కడ తగిలింది? పెదవులకు తగిలింది. అదే తిమోతిలో అంటాడు, వాక్యం వలనను ప్రార్థనలను అది ఏం చేయబడింది? పరిశుద్ధం చేయబడింది, పవిత్రం చేయబడింది. కాబట్టి దేవుడు మన యొక్క మనల్ని క్షమించేశాడు మొదటిగా. రెండోది చూసినట్లయితే ఆ విషయంలో మనము మర్చిపోవాలని దేవుడు సూచిస్తుంటున్నాడు. రెండవ విషయం చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 51వ వచనం చదవండి. 41వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధలు తండ్రి ఇంటి వారినందరినీ నన్ను మర్చిపోనట్లు నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని
యోసేపు జీవితంలో చూసినట్లయితే వెనుకున్న వాటిని అతనే జ్ఞాపకం పెట్టుకున్నాడా? చెప్పండి. తన సహోదరులు చేసింది జ్ఞాపకం పెట్టుకున్నాడా? పోతీఫరు ఇంట్లో జరిగింది జ్ఞాపకం పెట్టుకున్నాడా? లేదు. అయితే దేవుడు ఏం చేసినాడంటే ఏమంటున్నాడు ఇక్కడ? నేను సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి కాబట్టి తన యొక్క బాధ అంతటిని ఏం చేసినాడు? మర్చిపోయాడు. కాబట్టి తన అన్నలు తన దగ్గరకు వచ్చినాడు. దేవుడు ఏదైతే వాగ్దానం చెప్పాడో, కళ్ళలో చెప్పాడో నెరవేర్చాడు. మీరు వచ్చి నాకు సాష్టాంగా పడతానన్నారు. ధాన్యం కరువు వచ్చింది. ఇక్కడ ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఐగుప్తు దేశంలో ధాన్యం అమ్మేది ఎవరు? యోసేపు. ఇప్పుడు యోసేపు దగ్గరకు వచ్చినాడు. అయినా తన అన్నల విషయంలో ఏదైనా గతంలో ఏదైనా పెట్టుకున్నాడా మనసులో? పెట్టుకోవాలా. వాళ్ళకి ధాన్యం ఇచ్చి పంపించినాడు. మరలా వారికి ఈ యొక్క దేశానికి తీసుకొచ్చుకున్నాడు. వారిని దేశానికి తీసుకొచ్చి వారిని ఆదరించినట్లుగా చూస్తుంటున్నాను. అందుకే యోసేపు విషయంలో చూసినట్లయితే మరి ఏడుస్తాడు. ఒక చోట చూసినాడంటే చూడండి, ఆదికాండంలో 45వ అధ్యాయం తీసిన చదవండి. యోసేపు తను తాను అణుచుకున్న జాలక అతడు ఏం చేసినాడు? ఏడవగా. కాబట్టి 3వ వచనంలో చూసినట్లయితే కాబట్టి తన సహోదరుల విషయంలో మరి 5వ వచనం చదివితే దేవుడే నన్ను ఇక్కడికి మీరు నన్ను పంపించలేదు. ఆయనను ఆదికాండం 45వ అధ్యాయం ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది నీకు సంతాపం పుట్టినీయకుండి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను ఎందుకు పంపించినాడు? దేవుడి యొక్క ప్రణాళిక అది. యోసేపు దాని విషయంలో ఎటువంటిది మైండ్లో లేదు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో బాధలను మర్చినాడు. ఫస్ట్ మనం ఏం మరవాలో చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏం చదివాం? ఫస్ట్ పాయింట్ పాపములను ఏం చేయాలా? పాపములను మర్చిపోవాలి. రెండవది బాధలను ఇక్కడ మర్చిపోయినట్టుగా చూస్తున్నాం. 3వ విషయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం 3:13 తీసిన వాళ్ళు చదవండి. సహోదరులారా ఇదివరకే ఒకటి చేయించున్నాను. గురి వద్దకే. కాబట్టి సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను, తలంచుకొనిను. అయితే ఒకటి చేయించున్నాను, వెనకున్నవి ఏం చేశాడు? మరిచి. కాబట్టి వెనకున్నవి మరిచి. ఎవరు ఈ మాట అంటున్నారు? పౌలు అంటున్నాడు. కాబట్టి పౌలు చూసినట్లయితే చాలా ధనవంతుడు,
విద్యావేత్త, మరి క్రైస్తవులని హింసించడానికి అధికారం పొందినటువంటి వ్యక్తి, రోమా గవర్నమెంట్ చేత అధికారం పొందినటువంటి వ్యక్తి, మరి ఆ యొక్క చాలా ఎంతో తాళంతులు ఉన్నటువంటి వ్యక్తి. అయితే వాటన్నిటిని ఏం చేస్తున్నాను అంటాడు, ఒక చోట అంటాడు, వాటన్నిటినీ పెంటతో ఎంచుచున్నాను. అంటే దేనికోసం? వెనకున్న వాటిని, తన యొక్క వెనక వాటిని లక్ష్య పెట్టక ఏం చేస్తున్నాడు? ముందలేముంది? ముందలేముంది? క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవాలనని ఏం చేస్తున్నాను? గురి యొద్దకు ఏం చేస్తున్నాను? కాబట్టి ఎక్కువ ప్రయాసపడినటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసినది మరి వెనకల ఉంటుంది, చార్ట్ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు తిరుగుతూ ఒక చోటనే ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఎక్కడైతే తిరుగుతూ సంచారం చేస్తూ ప్రకటిస్తూ సంఘాలు కడుతూ మళ్ళా అక్కడ ఎల్డర్స్ నియమిస్తూ మళ్ళా వేరే ప్రాంతాలకు వెళ్తూ అక్కడ సంఘాలు, అట్లా అపోస్తలుడైన పౌలు ఇక్కడ బైబిల్లో చూసినట్లయితే వెనకాల అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు. కాబట్టి సమస్తమును వెనకున్న వాటిని ఏం చేస్తుంటున్నాడు? తన యొక్క సఫరింగ్ విషయంలో కూడా మరి ఎన్నో శ్రమలు పడ్డాడు. ఒకసారి అపోస్తలుడైన పౌలు చనిపోయాడని మరి లాగి వాళ్ళు ఏం చేశారు? ఈడ్చుకెళ్ళి బయట పడేసారు. అయితే 39 కొరడాల దెబ్బలు, ఎన్నోసార్లు అపోస్తలుడైన పౌలు ఎన్నో బాధలను అనుభవించాడు. అయితే వాటన్నిటి విషయమై తనకు చెప్పుకోవటలేదు. ఏం చెప్తున్నాడు? వెనుకున్న వాటిని మరచి ఏం చేస్తున్నాడు? ముందున్న వాటి కొరకు ఏం చేస్తుంటున్నాడు? తన అపోస్తలుడైన పౌలు చూసినట్లయితే తన యొక్క బాధలన్నిటి, మరి ఏదైతే తనని సేవా పరిచర్యలో హింసిస్తున్నారో వాటన్నిటి విషయమై మర్చిపోయినాడు. నేను కొట్టినారా, అక్కడ నీకు వెళ్తే చంపుతారా అంటే పర్లేదు, చావటానికి సిద్ధం. కాబట్టి అక్కడ వాక్యతే రాళ్ళతో కొడతారా, పర్లేదు, కొట్టించుకుంటా. కాబట్టి ప్రియులారా, ఆయన అవన్నీ తిన్నా కూడా నేను కొట్టారా నాకేం మర్చిలేదు, నాకేం మతికి లేదు అంటే దాని గురించి అసలు చెప్పుకోవటంలే, గొప్పగా చెప్పుకోవటంలే. నేను ఇన్ని చేశాను అని ఒక చెప్పుకోవటంలే, చూపించుకోవటంలే. ఏమంటున్నాడంటే వాటన్నిటిని మరిచి వాటన్నిటిని సమస్తమును దేంతో చేసుకుంటున్నాను? పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ముందల ఏముంది? బహుమానం ఉంది. బహుమానం పొందవాలనని ఎక్కడికి పరిగెత్తుకుంటున్నాడు? కాబట్టి మన యొక్క విశ్వాస జీవితం, మనకు కూడా ఎన్నో ప్రభు సేవలో కష్టాలు, నష్టాలు, శోధనలు అవన్నీ ఏం చేయాలా? చేసినన్నిటిని మర్చిపోవాలి. ఎందుకు? మన దేవుడు మర్చిపోవటం అన్యాయస్తుడా? చెప్పండి. నువ్వు అవే జ్ఞాపకం పెట్టుకోవద్దు. ఇప్పుడు జరిగేది, ఇప్పుడు ప్రయాసపడేది, ఇప్పుడు ప్రభు కోసం చేసేది. అందుకే బహుమానం పొందవాలని ఎక్కడికి పరిగెత్తుకుంటున్నాడు? వెనకున్న వాటిని లక్ష్య పెట్టగా మరచి. కాబట్టి మూడో విషయంలో అపోస్తలుడైన పౌలు తన యొక్క శ్రమను మర్చినాడు. ఫస్ట్ ఏం మరవాలంట? మనం పాపములను మరవాలి. రెండవది బాధను మరవాలి. మూడవది సఫరింగ్ శ్రమ. నాలుగవది చూసినట్లయితే యెహోషువ 6వ అధ్యాయం, యెహోషువ 6వ అధ్యాయం 27వ వచనం, 6:27. యెహోషువకు తోడై ఉండెను కనుక అతని కీర్తి ఏం చేశాడు? అతని కీర్తి అంతా దేశమంతటనా. కాబట్టి యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు. అయితే ఒక చోట యెహోషువ అపజయం పొందుతాడు. ఎక్కడ?
హాయి అనే చిన్న పట్టణం మీదకి పోయినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం పొందుతారు? అపజయం పొందుతారు. కాబట్టి హాయి అపజయం పొందటానికి కారణం ఎవరు? ఆకాను పట్టుబడబడతాడు. శపితమైన దాన్ని కొన్ని దాచిపెట్టుకొని ఏం చేస్తాడు? ఇశ్రాయేల్కి అపజయం కలగజేస్తాడు. అది వాళ్ళు కనుగొంటారు, మరలా జయం పొందుతారు. కాబట్టి అపజయం పొందినప్పుడు జాషువా చూసినట్లయితే మరి ఎంతో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఆయన ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఏమైపోతాయి? నిలిచిపోతాయి, ఆగిపోతాయి. కాబట్టి గొప్ప ఏదైతే ఇంకా తన యొక్క మోషే తర్వాత చూసినట్లయితే ఎన్నో యుద్ధాలు చేస్తాడు. అయితే వాటన్నిటి మీద దేవుడు విజయాన్ని ఇస్తాడు. కాబట్టి తన యొక్క మరి చిన్న మరి ఆ యొక్క అపజయం వచ్చినప్పుడు చూడండి 6వ అధ్యాయంలో యెహోషువ 6వ అధ్యాయం 12వ వచనం కాదు, 7వ అధ్యాయం 10 చదవండి. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు ఈ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. శాపగ్రస్తులైన వారు కాబట్టి నేను మీకు కాబట్టి మళ్ళా విజయం రావాలంటే ఏం చేయాలా? వాడిని ఏం చేయాలా? కాబట్టి కనుగొన్నారు, వాడిని రాయలతో కొట్టినట్టుగా చూస్తుంటున్నాను. కాబట్టి యెహోషువ జీవితంలో చూసినట్లయితే చిన్న పట్టణం మీద విజయం పొందలేకపోయినప్పుడు తన యొక్క ఫ్లాష్ బ్యాక్ చూడలే. అరే నేను ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయినాయి, పెద్ద పెద్ద యుద్ధాలు చేసిన యువతను దాటినాను అని చూడాలి. అయితే తన యొక్క విజయాన్ని మర్చిపోతూ వచ్చాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా మనకు ఎన్నో విజయాలు వచ్చింటాయి. అయితే వాటన్నిటిని మర్చిపోవాలా? ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు యెహోషువ తన యొక్క దేశమంతటా కీర్తి పొందినట్టుగా చూస్తుంటున్నాం. మన యొక్క ఈ విశ్వాస జీవితంలో విజయం పొందపోవటానికి కారణం ఏంటి? ఇక్కడ చెప్పండి. యెహోషువలో 7వ అధ్యాయంలో 11వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలు నేను వారితో చేసిన నిబంధన వారు శపితమైన దాంట్లో తీసుకొని 12వ వచనం కూడా కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. కాబట్టి మనలో మనం అపజయం పొందటానికి, విజయం పొందకపోవటానికి కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు శపితమైనది, శాపగ్రస్తమైనది అది మనలో ఉంటే దేవుడు మనతో తోడు ఉంటాడా చెప్పండి? దేవుడు వెడబాస్తాడు. సౌలు జీవితంలో కూడా అంతే. నేను అతన్ని వెడబాసిన్నాను అంటాడు, సమూయేలుతో అంటాడు. ఎందుకంటే తన దేవుడు మాటను ఏం చేయలే, లక్ష్య పెట్టాలి. కాబట్టి ఇది విజయం పైన మర్చినట్టుగా ఇది మనం చూస్తాం. ఇంకా లాస్ట్ది కీర్తనలు 45వ అధ్యాయం చదువుకొని మనం బళ్ళకు వెళ్దాం. మళ్ళా సాక్ష్యాలు కూడా ఉన్నాయి కాబట్టి 45:10 చదవండి. తీసినవాడు ఆలకించు, ఆలోచించి చెవి, నీ స్వజనమును తండ్రి ఇంటిని మరువు. కాబట్టి ఇక్కడ మనము కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియకు, మీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు.
ప్రభు నమ్ముకున్న మనము, క్రీస్తు యేసు రక్తంచే కడగబడిన మనము అందరము సమానమా, ఎక్కువ తక్కువ? సమానం. కాబట్టి ఈ సమానం అనేది తెల్లని వారం పాట కూడా ఉంది. తెల్లని వారం లేదు, నల్లని వారం లేదు, క్రీస్తు యేసు రక్తం చేత అందరం సమానం. అయితే మన యొక్క స్వజనమును, తండ్రి ఇంటిని ఏం చేయాలంట? పెళ్ళిళ్ళ విషయంలోకి వచ్చినట్లయితే ఏమో చేస్తాం, మా క్యాస్ట్ అమ్మాయి, మా క్యాస్ట్ అబ్బాయి, అక్కడ. కాబట్టి క్రీస్తు యేసు రక్తం చేత కొనబడిన వారు ఆల్ ఆర్ ఈక్వల్. అక్కడ జాతి మతానికి సంబంధించింది అది సాతానుడు పెట్టిన కట్టడ, ఒక అది. దాన్ని ఏం చేయాలా? తొలగించాలి. కాబట్టి మన యొక్క భగత్ సింగ్ గారు తన యొక్క మరి జీవితంలో చూసినట్లయితే మరి తన తండ్రి ఇంటిని ఏం చేసినాడు? అబ్రహాం చెప్పినాడు, దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, నువ్వు లేచి ఆదికాండం 12వ అధ్యాయం చదవండి, 12వ వచనం. నీవు లేచి యెహోవా నీ దేశం నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆశీర్వదించాడా? అక్కడే ఉన్నప్పుడు ఆశీర్వదించాడా? తన తండ్రితో ఉన్నప్పుడు అబ్రహాంను దేవుడు ఆశీర్వదించాడా? తన తండ్రి చనిపోయిన తర్వాతనండి. ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు అవన్నిటిని మరవాలని దేవుడు, ఎవడైనాను క్రీస్తు నందున ఎడలవాడు పాతవి ఏం చేయాలా? పాతవి గతించాలండి. కాబట్టి వివాహ విషయంలో దేవుడి చిత్తం జరిగించాలి. ఎవరి చిత్తం జరిగించాలా? దేవుడి చిత్తం జరిగించాలి. పిలిపంకులు వారి యొక్క వివాహ జీవితంలో భగత్ సింగ్ గారికి వీళ్ళని చేసుకోండి అంటే వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు అందుగా దేవుడు అధికంగా ఆశీర్వదించినాడు. ఒక్కరిని కాదు, చాలా చాలా వివాహాలు చేసినాడు భగత్ సింగ్ గారు. వివాహ విషయంలో మరి ఎవరో వాళ్ళ జాతి వేరు, వీళ్ళ జాతి వేరు, వాళ్ళ భాష వేరు, వీళ్ళ భాష వేరు, వాళ్ళ కలర్ వేరు, వీళ్ళకి అవన్నీ ఏం పక్కన పెట్టి దేవుడి చిత్తం. అందుకే మన ఏం చేయాలో చెప్పండి? అబ్రహాం తన యొక్క జీవితంలో ఏమని చెప్పాడు దేవుడు? 12వ అధ్యాయంలో దేశం నుండి, బంధువుల యొద్ద నుండి, తల్లి ఇంటి నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి తర్వాత నిన్ను గొప్పగా జనం చేసి. కాబట్టి మీరు అలా చేసుకోవటంలో నిన్ను గొప్పగా చేయాలంటే, నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నిన్ను అత్యధికంగా దీవించాలంటే దేవుడి యొక్క మార్గంలోనికి రావాలి. ఆ కట్టడు, సాతాను పెట్టిన కట్టడలను ఏం చేయాలా? తీసివేయాలి. కాబట్టి ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. దేవుడి చిత్తం కోసం ప్రార్థించండి. సమాధానమైనప్పుడు ఆ యొక్క దాన్ని ఒక ఆత్మీయత కలిగిన వారిని, ఆత్మీయత కలిగిన ఆమెను కలిసి చేస్తే వారి యొక్క కుటుంబం అనేది బండ మీద కట్టబడుతుంది. ఆత్మీయతలో ఇద్దరిలో ఏ ఒక్కరికి లోపించినా కూడా వాళ్ళు ఒకరికొకరు పొంతన ఉండదు. కాబట్టి ఇవి మరవాలని కొత్త సంవత్సరంలో 5 విషయాలు దేవుడు మనకు చూపిస్తూ వచ్చాడు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో మనం బలలో పాల్గొంటున్న మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంది? ప్రతి మనుషుడు తాను ఏం చేసుకోవాలా? పరీక్షించుకొని ఆ యొక్క బలలో చేయుటకు ప్రభు మనకు సహాయం చేయించాడు.